అందరినీ చూశాడు, మనల్ని కొంచెం పర్వాలేదు అనుకున్నాడు. ఆయన శుభవార్త మనకు అందేటట్టు చేశాడు. అందరికీ చల్లాడు సువార్త, కానీ అందరూ తీసుకోవాలా. మెత్తని హృదయాలు ఏవైతే ఉన్నాయో, మంచి నేలలు ఏవైతే ఉన్నాయో ఆ హృదయాలు తీసుకున్నాయి. ఈ హృదయాలను ఆయన ముందే ఎరుగున్నాడు. ఎప్పుడు ఎరుగున్నాడు నిన్ను నన్ను దేవుడు అంటే ఇర్మియా గ్రంథంలో చెబుతాడు. తల్లి గర్భములో పిండముగా నీవు రూపింపబడక మునుపే నేను నిన్ను ఎరిగి తిని అంటాడు. మైండ్ పోయిద్ది అసలు. పిండంగా రూపించబడి పెరిగి పెద్దయి మన బుద్ధులు బయటపడితే ఎరగటం జనాలకు తెలుసు. అబ్బాయి పుట్టాడంటగా, అమ్మాయి పుట్టిందంటగా అని ఇకిలిస్తారు. పుట్టాడు, పుట్టినోడు సైకో అవుతాడో, సైతాన్ అవుతాడో, సాత్వికుడు అవుతాడో ఎవరికి తెలుసు. కానీ తల్లి గర్భంలో ఇంకా పిండముగా మనం రూపింపబడక మునుపే మనల్ని ఆయన ఎరిగి ఉన్నాడట. అర్థమైందా? ఎప్పుడు ఎరిగి ఉన్నాడు? ఇర్మియా గ్రంథము 1:6 చూసుకో. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, అందులో చెప్తున్నాడు. 5వ వచనం, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అన్నాడు. ఎప్పుడయ్యా? పుట్టిన తర్వాతనా లేకపోతే పుట్టక మునిపేనా? 5వ వచనం, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని. అంటే తల్లి గర్భములో మనల్ని రూపిస్తున్నవాడు ఎవరు? అమ్మాయి పుట్టాడా, అబ్బాయి పుట్టిందా? అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టాడా? అబ్బాయా? అమ్మాయి పుట్టింది. అమ్మాయా? దేవుని వాక్యం అంటుంది, నిద్రమోహమా, అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళని రూపుదిద్దుతుంది ఆయన. నీకు 2 పుట్టినా, 3 పుట్టినా, 4 పుట్టినా, నీకు ఓపిక ఉండే 40 మందిని కన్నా, నీ కడుపులో ఉన్న పిండాన్ని రూపుదిద్దుతుంది ఆయన. ఒకవేళ మనుష్య సంబంధంగా ఏదైనా టెక్నాలజీ ఉపయోగించి నువ్వు రూపుదిద్దావా, ఆ దిద్దబడిన వాడు నిన్ను నాశనం చేసే సైకో అవుతాడు. దేవుడు తన చిత్తానుసారముగా సిద్ధపరిచిన దాని విలువ వేరు, దాని ఏర్పాటు వేరు, అది ప్రత్యేకమైంది. ఒకవేళ ఏదో మానవ ప్రయత్నంగా ఏదన్నా ప్రయోగం చేసి సఫలం కావాలన్నా కూడా దేవుడే దాన్ని వర్కౌట్ చేయాలా. ఆ కోణంలో అనుకోవచ్చు, ఈ కోణంలో అనుకోవచ్చు. సరే, పక్కన పెడదాం మ్యాటర్ ఇది. లేఖనం ప్రకారం చూసుకుంటే గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని అన్నాడంటే రూపించేది ఎవరో అర్థమవుతుంది అక్కడ. మన అమ్మ కడుపులో మనం ఉన్నప్పుడు మన ముక్కు, కళ్ళు, నోరు, పళ్ళు, మన అవతారం మొత్తం, మనం స్త్రీయా పురుషుడా మొత్తం డిసైడ్ చేసి మనల్ని రూపుదిద్దుతుంది, నిర్మిస్తుంది స్పష్టంగా దేవుడే అని ఇర్మియా 1:5 సాక్ష్యం ఇస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీ అమ్మ చేసిందా నిన్ను, మీ నాన్న చేశాడా? నన్ను మా అమ్మ చేసిందా, మా నాన్న చేశాడా? బాయ్, ఎవరు చేశారా? ఎవరు చేయలే. అసలు వాళ్ళకి ఏం తెలియదు. మనల్ని ఆయన చేతులే నిర్మించాయి. అంత మక్కువ పెట్టి, అంత శ్రద్ధ పెట్టి, అంత దృష్టి పెట్టి ఆ వ్రేళ్లతో పనిచేసి నిన్ను నిర్మించుకున్నాడే, నిన్ను మర్చిపోతాడా? అంత శ్రద్ధ పెట్టి నిన్ను నిర్మించుకొని ఇన్ని నాళ్ళు నిన్ను కాపాడుకుంటా, చంకబెట్టుకొని అనేక గండాల్లోంచి తప్పించుకుంటా, నీకు అంత అన్నం పెట్టి వస్త్రం ఇచ్చి ఎన్నో గండాలు దాటించి బ్రతికించుకుంటూ వచ్చిన దేవుడు ఇప్పుడు వదిలిపెడతాడా? ఇప్పుడు మర్చిపోతాడా? వెర్రి మొహం. స్తోత్రం. అంటే మీకేమన్నా ఇబ్బందా? వెర్రి మొహం అంటే పిచ్చి మొహం అనిలే. ఏం తమ్ముడు, ఒప్పుకుంటావా? ఎవరు నిన్ను రూపించారు? మరి అంతసేపు రూపించేవాడు, అంత ప్రేమ కలిగినోడు నన్ను నల్లగా ఎందుకు పుట్టించాడు? అందరూ ఎర్రగా ఉన్నారు, నేనేమో నల్లగా ఉన్నాను కాకిలాగా. మరి ఎట్టెందుకు పుట్టించాడు అని డౌట్ కొంతమందికి. అరే ఆయన ఇష్టం.
కొంతమందిని ఎర్రగా చేసి చేసి చిరాకు పుట్టింది. పద్దాకలు అదే ముఖం చూసి చూసి విసుగు పుట్టుంటుంది. కొంచెం డిఫరెంట్ కోటింగ్ వేసాడు నీకు. ఏంది ప్రభా నేను నల్లగా పుట్టాను, నన్ను ఎందుకు ఇట్లా పుట్టించావంటే, నీకేం తెలుసురా నీ అందం నా కళ్ళకి మామూలుగా కనపట్ల నువ్వు అంటాడు. ఆయన రూపుదిద్దుకున్నాడు. ఇతరులలో నీవు ఒక్కడివిగా ఉండకుండా నీకు ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఇచ్చి నీకంటూ ఒక స్పెషల్ లైఫ్ని ఇచ్చాడు. గుర్తుపెట్టుకో, ప్రపంచంలో అన్ని విషయాల్లో నీలాగా ఉండేది నువ్వు ఒక్కడివే, నువ్వు ఒక్కదానివే. ఇంకెవ్వరు నీలాంటి వాళ్ళు లేరు 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 ఉండబోరు. ఎవరన్నా పోలికలు కలిస్తే 1, 2, 3, 4 కలుస్తాయేమో, కానీ అచ్చుగుద్దినట్టు మెంటాలిటీ, పోలిక, వ్యవహారం, ఆలోచన మొత్తం అచ్చుగుద్దినట్టు నిన్ను దించేవాడు ఎవ్వడు లేడు. అసలు ఎంత పనితనమో చూడు. మళ్ళీ అందరి పుర్రెలు అయ్యే పుర్రెలు, ఎముకలు అయ్యే ఎముకలు, అందరి అవతారాలు అయ్యే, లోపల స్ట్రక్చర్ అంతా కూడా అదే. కానీ అసలు చిన్న చిన్న షేపుల్లో మార్పులు పెట్టి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళకి కలవకుండా డివైడ్ చేశాడండి, సపరేట్ చేశాడు. అది అమ్మ కడుపులో పిండం యొక్క నిర్మాణం. మళ్ళీ అటుపోయిందిరా మైండ్. నేను చెప్పేదాని మీద నేను చెబితే ఇంకోసారి తర్వాత ఎత్తాడు. పొద్దున్న చేతి సాయంత్రం వేసినట్టు. స్తోత్రం. హలే. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, కొద్దిగా మీరు సంతోషిస్తారు, కొంచెం ఆదరణ పొందుతారని. ఎందుకంటే నిజాలు ఇవి. దేవుడు నిర్మించిన తీరు నీకు గుర్తు చేసుకున్నప్పుడు, అమ్మో నన్ను ఇంత శ్రద్ధగా నిర్మించిన నా దేవుడు నన్ను ఎందుకు మర్చిపోతాడు, నన్ను ఎందుకు వదిలిపెడతాడు అనే ఆ ఆలోచన ఎంత ఆదరణో కదా. స్తోత్రం. విశ్వాస అయిన వాడు ఒకడు పేషెంట్ అయి బెడ్ మీద ఉన్నాడంట, మరణ పడకలో. చూసిపోవటానికి వస్తారుగా అందరూ. ఫ్రెండ్ వచ్చాడు, ఫ్రెండ్ ఒకడు. వీడికెళ్ళి జాలీగా చూశాడు, బెడ్ మీద పండుకున్నోడికెళ్ళి చూసి, ఎరా అన్నాడు. ఎరా ఏంది, ఎట్లుంది, బాగా వీక్ అయిపోయావుగా, దాన్నే ఉందిలే కానీ బైబిల్ చదువుతావా అన్నాడంట. ఎందుకు చదవనురా, నీకోసం ఏమైనా చేస్తా, చెప్పు ఏం చదవమంటావు అన్నాడు. దినవృత్తాంతాల 1వ గ్రంథం 1వ అధ్యాయం చదువురా అన్నాడంట. అందులో చదివితే అన్ని పేర్లు ఉంటాయి, మనుషుల పేర్లు. ఏడన్నా యేసు ప్రభు రోగుల్ని స్వస్థపరిచిన వచనాలు చదవమంటారు. అవి విని విశ్వాసంలో బలపడటానికి వీడెవడ పేర్లు చదివించుకుంటున్నాడని డౌట్ వచ్చింది. అంటే మరణ పడకలో ఉన్నాడు కదా, మైండ్ కూడా పోతుందేమో అనుకున్నాడు. కొంతమంది అట్లా మాట్లాడుతుంటే మనకు డౌట్ వచ్చింది కదా, చచ్చిపోతున్నాడు కదా, మైండ్ పాపం మైండ్ పని చేయట్లేదు అట్లా అనుకున్నాడు. తర్వాత వీడు మళ్ళీ చదివావు కదా, బాగుంది సరే, కానీ మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువు అన్నాడు. అక్కడ కూడా అన్ని వంశవాళ్ళు మనుషుల పేర్లు ఉంటాయి. అబ్రహాం, ఇసాకును కానీ, ఇసాకు, యాకోబును కానీ మొత్తం వరుసగా ఉంటాయి. మళ్ళీ అయిపోయినాక లూకా సువార్తలో కూడా మళ్ళీ మనుషుల పేర్లే చదివిచ్చాడు. ఈయన కన్ఫర్మ్ చేసుకున్నాడు, అన్ని మనుషుల పేర్లే చదివిస్తున్నాడు, మొత్తానికి ఇది ఏదో తేడా పడిందని. చివరికి అడిగాడంట, ఎరా యేసు ప్రభు చేసిన స్వస్థత కార్యాలు చదవమంటే చదివేవాడిని కదా, అన్ని పేర్లు చదివేస్తున్నావు, ఈ పేర్ల వల్ల నీకు వచ్చే ఉపయోగం ఏందిరా అన్నాడంట. వాళ్ళు ఎవరో, వాళ్ళ పేర్లు ఏవో, కొన్ని పేర్లు అయితే అసలు నోరు కూడా తిరగట్లా, ఈ పేర్లు కష్టపడి చదవాల్సి వచ్చింది నేను, ఈ పేర్లు ఎందుకురా నీకంటే ఆడు పండుకున్నాడు అన్నాడంట. ఇంతమంది పేర్లు గుర్తుపెట్టుకొని రాపించిన దేవుడు నా పేరు మర్చిపోతాడా? అసలు నోరు కూడా తిరగని పేర్లు రాపించినోడు నా పేరు మర్చిపోతాడా, నన్ను మర్చిపోతాడా? ఎంత హాయిగా ఉందో తెలుసా నువ్వు ఆయన చదువుతుంటే అన్నాడు. ఆదరణ అన్నమాట. మనందరినీ తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే ఆయన ఎరుగున్నాడు. అసలు నిర్మాణం కాకముందు ఎరిగి ఉండటం ఏంటి? అదే వింత. మన భవిష్యత్తులోకి వెళ్ళిపోయాడు, మనమేంటో చూశాడు. చూసి ఆయన రాజ్యమునకు వారసురాలిగా ఎప్పుడు ఏర్పరచుకున్నాడో తెలుసా? తల్లి గర్భములో పిండముగా నీవు నేను మనం రూపింపబడక మునుపే ఏర్పరచుకున్నాడట.
అప్పుడే మనల్ని తన రాజ్యానికి డిసైడ్ చేసేసాడు. భూ దిగంతముల నుండి నేను ఏర్పరచుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా అన్నాడు. నేను ఏర్పరచుకున్నా, నేనే నిన్ను పిలుచుకున్నా. నిర్ణయము ఏర్పాటు ఒక్కటే. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని నిర్ణయించెను, అనగా ఏర్పరచెను. ఎవరిని ఏర్పరచెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఇప్పుడు మనందరిని నీతిమంతులుగా తీర్చాడా లేదా? ఎట్లా తీర్చాడు? ఆయన రక్తము చేత. ఇక మనకు ఒక్కటే ఉంది, నీతిమంతులుగా తీర్చడం అయిపోయింది, ఇక మనల్ని మహిమపరచటం ఉంది. అర్థమైందా? అక్కడ మనకు మహిమ ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా మహిమపరుస్తాడు. పరవపోయినా పర్వాలేదు, అక్కడైతే నిత్య మహిమ ఉంది. కాబట్టి ప్రియులారా, ఎంత ఉంది మనకు మ్యాటర్. మరి ఏందనుకున్నా, కొంతమంది వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. తిట్టుకోవద్దు ఇక నుంచి. ఛీ నా బతుకు అనొద్దు అంటుండు. ఏమనుకోవాలి? ఫ్యామిలీకి నేను వేస్ట్ గాడిని కావచ్చు, వేస్ట్ గత్తెని కావచ్చు, కానీ నా ప్రభు నన్ను నిర్మించాడు. నా దగ్గర ఉన్నదేదో, నా పనితనం ఏదో, నాకు ఇచ్చిన సామర్థ్యం ఏదో ఆయనకి తెలుసు, ఇచ్చినోడికి తెలుసు. ఈ పిచ్చోళ్ళకేం తెలుసు? థామస్ ఆల్వా ఎడిసన్ అనేవాడు ఒక వినపడదు సరిగా. చిన్నప్పుడు స్కూల్లో పంపిస్తే లెటర్ ఒకటి రాసి ఆయన చేతిలో పెట్టి మీ మమ్మీకి రా అని పంపించారు. ఆయనకి చదువు చెప్పలేక విసుగు పుట్టి విరక్తి చెంది లెటర్ రాసి పంపించారు. మీ వాడికి చదువు చెప్పే శక్తి మా దగ్గర లేదు, అరవలేక సత్తన్నాం, ఎంత అరిసినా వీడికి వినపడట్లా. స్తోత్రం, హల్లెలూయా. ఎంత అరిసినా వీడికి వినపడట్లా. నీ కొడుకు ఒక దండం, వాడి చదువుకో దండం, నీకో దండం, నీ చేతనైతే నువ్వే చెప్పుకో, లేకపోతే ఇంకో స్కూల్లో చేర్చుకో, మా వల్ల కాదని పంపించారు. అంటే వాళ్ళ దృష్టిలో థామస్ ఒక వేస్ట్ పర్సన్, ఒక అసమర్థుడు, బలహీనుడు, చెవిటివాడు, చేతగాని దద్దమ్మ, నిద్రముఖం వేసుకొని ఉంటాడు, ఎంత చెప్పినా అర్థం చేసుకోడు. మన బ్లంట్ భాష చెప్పాలంటే సోదోడు. కానీ అతన్ని పుట్టించిన వానికి తెలుసు అతడికి ఇవ్వబడిన కృపేందో. ఈరోజు నీ సమాజంలో కావచ్చు, నీ ఫ్యామిలీలో కావచ్చు, ఇరుగు పొరుగుల్లో కావచ్చు, కొంతమంది నిన్ను అలా మాట్లాడతారు. కుక్క బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు, నీ బతుకు జడ అనేవాళ్ళు ఉన్నారు. అంటే నేను తిడుతున్నాను అనుకునేరు మనల్ని. అవునా? అసలు నీదో బతుకేనా? నీదే ఎందుకు బతుకుతున్నావు నాకు అర్థం కావట్లే. మంచి మంచి వాళ్ళు పోతున్నారు, నువ్వు బాటలే. అసలు నీ జీవితం ఒక జీవితమేనా? నీ బతుకు ఒక బతుకేనా? ఆ బతుకు ఒక విలువ, ఒక అర్థం, పరమార్థం ఉందా? నీ బతుకు అనిపించుకున్న వాళ్ళు మస్తు మంది ఉన్నారు ఇక్కడ. ప్రజెంట్ కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాను. నాలుగు చేతులు ఎత్తండి. ఎప్పుడో అనిపించుకోవటం కాదనయ్య, ఇప్పటికి కూడా ఏ సన్మానాలు పొందుతున్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అవునా? ప్రజెంట్ కూడా లైన్లోనే ఉన్నారా? దేవునికి మహిమ. అచ్చం ఆయనను కూడా అలానే అనుకున్నారు. కానీ నిన్ను అనేవాళ్ళకి తెలియదు నీ మీద దేవునికున్న ఏర్పాటు. నిన్ను ఏసడించుకునే వాళ్ళకి తెలియదు దేవుడు నీకే సామర్థ్యం ఇచ్చాడో, ఎందుకోసం నిన్ను పుట్టించాడో వాళ్ళకి తెలియచావదు. అది గొడవ. డేవిడ్ బ్రైనార్డ్ ఒక కాలేజీలోకి చేరితే అక్కడున్న అధ్యాపకుని తప్పు పట్టాడని ఆయన నిలువున బయటికి నెట్టేశారు. డైరీలో రాస్తారు ఆయన గురించి రాసి మ్యాటర్లో ఆ విశ్వవిద్యాలయం ఎంత దరిద్రంగా అయిపోయింది, ఎంత ఆధిక్యత పోగొట్టుకుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దైవజనుడు డేవిడ్ బ్రైనార్డ్ దానిలో నుండి నెట్టివేయబడ్డాడనే దరిద్ర సాక్ష్యం తెచ్చుకుంది అని రాస్తాడు. అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు నెట్టివేస్తున్నాడు, వాళ్ళు త్రోసేస్తున్నాడు,
ప్రపంచానికే ఆశీర్వాదకరమైన దైవజనుడు అవుతాడని. ఈరోజు నీ కడుపును పుట్టిన పిల్లల్ని కూడా నువ్వు అట్లనే అంటుండొచ్చు, ఓ తల్లి ఓ తండ్రి. వాళ్ళని చూసి నువ్వు నెత్తికొట్టుకుంటుండొచ్చు. మిగిలిన పిల్లల్ని చూసి నువ్వు బాధపడుతుండొచ్చు. వాళ్ళంతా చురుగ్గా ఉన్నారు, వీడింత దరిద్రంగా తెచ్చాడు, నా కర్మ ఏందో అని, వీళ్ళ గతి ఏందో, అసలు వీడి పరిస్థితి ఏందో అని నువ్వు ఆవేదన చెందుతుండొచ్చు. కానీ వాళ్ళని పుట్టించింది నువ్వు కాదు, వాళ్ళని పుట్టించింది నిన్ను కూడా పుట్టించిన సృష్టికర్త. వాళ్ళ మీద ఆయనకున్న ఉద్దేశం ఏదో ఆయనకుంది, ప్లాన్ ఏదో ఆయనకుంది, ఏర్పాటు ఏదో ఆయనకుంది, ప్రణాళిక ఏదో ఆయనకుంది. దానిలోనికి వాడు వచ్చిందాకా పిచ్చోళ్ళలాగే కనపడతాడు. దేవుని ఆలోచనల్లోకి ప్రణాళికలోకి వాడు వచ్చిందాకా సోదరులాగే కనపడతాడు. ఆ ఏర్పాటులోకి, ఆ లైన్లోనికి, ఆ ట్రాక్ మీదకి వచ్చిన తర్వాత వాడు నీకు అందడిక. అప్పుడు పోయి నీ బుర్ర వీడినేనా నేను ఇలా అనుకుందని పక్క. స్తోత్రం. స్కూల్ పంపించేసింది థామస్ని. వచ్చి అమాయకంగా తల్లికి పేపర్ ఇచ్చాడు. ఏంట్రా అంది. స్కూల్లో ఇది ఇచ్చి పంపేశారమ్మా మధ్యలోనే. చదివి ఏడ్చుకుంది. ఆ మాటలు ఉన్నాయి అందులో. ఆ చిన్నవాడిని నిందిస్తూ వాని అసమర్థతని తిడుతూ ఉన్న విషయాలు ఉన్నాయి. వాళ్ళమ్మ అదిగా ఆమె ఫోటోలో దగ్గరకు తీసుకొని బిడ్డను ఏడ్చుకొని ప్రభువుకి స్తోత్రం చెప్పుకొని బాధపడుతుంటే ఏందమ్మా అని అడిగాడు. అప్పుడు ఏం చెప్పిందో తెలుసా? కొడుకు చెవిని దగ్గరకు తీసుకొని, నువ్వు పెద్ద మేధావంట, నీకు పెద్ద జ్ఞానం, ఎక్కువ జ్ఞానం ఉందంట, నీ అంత మేధావికి జ్ఞానికి చదువు చెప్పడం వాళ్ళకి చేత కాదంట అందరు. ఆ లెటర్ దాచిపెట్టుకుంది. పోయి ఆమె బాక్స్ ఆమె పెట్టెలో భద్రం చేసింది. ఎక్కడో పుస్తకాలు అడుగుని పెట్టేసింది. తనే తనకు తెలిసినంతవరకు చెప్పుకుంటూ బిడ్డను అవగాహన కల్పించుకుంటూ పెంచుకుంది. చిన్నగా డెవలప్ అయ్యాడు. ఇన్నర్ ఫీలింగ్, ఆయన లోపలి ఫీలింగ్ ఏంది? ఆయన ఫీలింగ్ ఏందండి లోపల? మేధావిని మా అమ్మ చెప్పింది, జ్ఞానవంతుణ్ణి మా అమ్మ చెప్పింది, తెలివి గల్లవాణ్ణి మా అమ్మ చెప్పింది, మా అమ్మ దేవుని మనిషి. విశ్వాసం. నిజంగా అదే జరిగింది. ఈరోజు నువ్వు ఇంటికి పోయి డింగ్మన్ లైట్ వేసుకుంటే టపీమన్ లైట్ వెలుగుతుంది. ఎవరు పుణ్యమో తెలుసా? ఆయనే కనిపెట్టాడు దాన్ని. ప్రపంచమంతా కూడా ఈరోజు లైట్ లేకుండా బతకట్లా. అడవుల్లో, మారుమూల ప్రాంతాల్లో సైతం ఏ కొంచెం అవకాశం ఉన్నా సరే, ఏమండి, ఈ మామూలు విద్యుత్ లేకపోతే సోలార్ విద్యుత్ అయినా పెట్టుకొని బల్బులు వేసుకుంటున్నా. బల్బు కనుగొన్నవాడు థామస్ అల్వా ఎడిసన్. ప్రియులారా, ఒకవేళ అదే స్కూల్లో ఆయన నుంచి చదువు చెప్పినట్టయితే ఆ స్కూలు ధన్యమైపోయేది. ఇప్పుడు ఎవరు దరిద్రులు? ఇంత గొప్ప మేధావిని పిచ్చోడు, సోదోడని బయటికి నెట్టినోళ్ళు కదా దరిద్రులు. నిన్ను పిలిచిన వాడు, నిన్ను ఏర్పరచుకున్నవాడు ఎందుకు ఏర్పరచుకున్నాడో ఆ ఏర్పాట్లోకి నిన్ను తీసుకొచ్చి ఆ పని నీలో జరిగించిన నాడు నిన్ను నిందించిన నోళ్ళు మూతలు పడతాయి. నిన్ను అవమానపరిచిన నోళ్ళు సిగ్గుతో తల దించుకుంటాయి. ఏం కలత చెందాల్సిన అవసరంలా, కృంగిపోవాల్సిన అవసరంలా. నీ కడుపున నువ్వు కన్న బిడ్డల విషయంలో కూడా ఏర్పాటు ఉంది. ఎవరిని వేస్ట్గా తేలా భూమి మీదకి. ఎవరి మీద ఉండే ప్లాన్ వాళ్ళ మీద ఉంది మహానుభావుడికి. కాబట్టి మీరేం కృంగిపోవాల్సిన అవసరంలే. ఆరోగ్యవంతుల విషయంలో అయితే అట్లా ఉంది. మరి బలహీనుల విషయంలో వాళ్ళ మీద ఉండే ప్లాన్ వాళ్ళ మీద ఉంటుంది. ఇంతవరకు మీకు అర్థమైతే నాకు ఆనందం.